మన 20వ తేదీ మధ్యాహ్నం లక్ష్యం ఉంది కదా, అప్పుడు ఏం జరిగింది? మీరు నాకేం చేస్తున్నారు చెప్తారా? చెప్పండి సార్, చెప్పండి. ఏం భయం లేదు నాన్న, మీడియా అనేది. అదే కదా చెప్పమంటా ఉండేది. ఆ రోజు ఏం జరిగింది, నేను ఎక్కడ పడిపోయినాను, పడిపోయింది మీరేం చేస్తున్నారు, అంబులెన్స్ వచ్చే వరకు మీరేం చేస్తున్నారని మీరు చెప్పండి. నా వర్షం మిమ్మల్ని గట్టిగానే చెప్పమ్మా. వెళ్ళారా? పిఎస్ఆర్ క్లాస్ లో చెప్పండి. పిఎస్ఆర్ ఉన్న కాడ నుంచి చెప్పండి. ఎందుకు? నమస్కారం, నా పేరు ప్రశాంతి. నేను గుంటూరు హై స్కూల్లో హిందీ టీచర్గా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక 6 నెలలుగా మా హెచ్ఎం సుచరిత మేడం దగ్గర నుంచి సెక్సువల్ హరాస్మెంట్ కింద నేను బాధపడుతూ ఉన్నాను. దానికి వాళ్ళ భర్త ఆమె కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడతా వచ్చినారు. ఇది ఏంటని వాళ్ళ భర్తను అడిగితే వాళ్ళ భర్త కూడా వచ్చేసి ఏం తిరిగితే తప్పేముండదు, నా భార్యను కూడా నేను వేరే వాళ్ళతోటి పంపిస్తా ఉండానని కూడా చెప్తే, ఇదేంటి సరే తప్పు కదా అని అంటే ఏం తప్పేముంది అని అన్నాను. ఆ తర్వాత వాళ్ళ భర్తకి భార్యకి నేను లొంగలేదని చెప్పేసి పిల్లల పేరెంట్ని వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళతోటి 2వ తేదీ ప్రీ ప్లాన్డ్గా నన్ను చావు దెబ్బ కొట్టించి నన్ను హాస్పిటల్ పాలు చేస్తున్నారు. తర్వాత లీవ్లో ఉండి మళ్ళీ నేను డిఓ సారు కలెక్టర్ గారి పర్యవేక్షణలో స్కూల్కి రావడం జరుగుతూ వచ్చింది. స్కూల్కి రావడం జరుగుతూ వచ్చినా కానీ నా మీద దాడులు అనేది ఆకండానే ఉండేసాయి. ఆమె నేను ఎక్కడికి పోతే అక్కడికి రావడము, నేను అక్కడికి రాకపోతే ఆమెను పిలిపించుకోవడము, బాత్రూమ్ పోతే బాత్రూమ్ రావడము, లేదని అంటే అట్లా ఆమెను చూసి నేను పారిపోవడము, ఆమె నా కాడికి రాలేదని చెప్పి నాతో గొడవ పడడం అన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఒకరోజు అంటే 20వ తేదీ అన్నం తింటా ఉంటే సడన్గా లోపలికి వచ్చి గెడేసి ఏదో చేయబోయాలని చూసింది. ఆ లోపల నా దగ్గర ఉన్న ఒక స్టూడెంట్ని చూస్తాను మళ్ళీ ఉలిక్కిపడి ఆ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కంగారు పడి ఇంకా నేను అన్కాన్షియస్లో మళ్ళీ 2వసారి చావు దాకా పోవాల్సి వచ్చింది. వెంటనే అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ ద్వారా పిల్లల సాయంతో ప్రాణాలతో పోరాడి మళ్ళీ బడికి వచ్చాను. నేను మళ్ళీ బడికి వస్తే 21వ తేదీ పొద్దున్నే 10th క్లాస్ స్టడీ ఉందని చెప్పి నేను వస్తే అని మళ్ళా నన్ను ఆఫీస్ రూమ్లోకి రమ్మని చెప్పి మళ్ళా బలవంతం పెట్టింది. అటెండెన్స్ రిజిస్టర్ ఇకపోగా అని అటెండెన్స్ ఇకపోగా బలవంతం పెట్టి నేను రాను, ఇస్తే ఈ నుండి లేకంటే నేను డిఓ గారికి చెప్తానని అంటాను. ఎన్ఎస్ మేడం చేత రిజిస్టర్ పంపించేసి నా రూమ్లోకి పంపించి 10th క్లాస్లో స్టడీలో ఉంటే మేడం వచ్చేసి ఏమి ఎందుకు రావు, హెచ్ఎం మేడం పిలుస్తా అంటే వచ్చే తెలియదా నీకు అని చెప్పి వాళ్ళు ఆ మేడము నా మీదకి కోప్పడం జరిగింది. ఆ తర్వాత నేను 23వ తేదీ ఇక్కడ జరిగినటువన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అక్కడ స్పందనకి వెళ్లి తిరుక్కొని వచ్చాను. తిరుక్కొని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 25వ తేదీ అఫిషియల్ గా వచ్చేసి ఎంక్వైరీ అనేది చెప్పినారు. సరే అని అది 25 కాస్త 26కు పోయేటప్పటికి ఇక్కడ క్లాసుల్లో ఏం చేస్తా వచ్చినారంటే మేడం వచ్చేసి నన్ను పాఠాలు చెప్పనీయకుండా పిల్లలను రెచ్చగొట్టి గొడవలు పెట్టి, ఏం నాన్న ఎందుకు ఈ విధంగా చేస్తానంటే హెచ్ఎం మేడం చెప్తే మేము చేస్తా అండాము, మేడమే క్లాసులు చెప్పనియద్దనింది, బాయ్కాట్ చేయమనింది, వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పేసి అని వాళ్ళు ఒకటేమైనా ఎక్కడికి పోతే అక్కడ వచ్చి వాళ్ళు పిల్లలందరూ టార్చర్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలు అంటే అందరూ కాదు, 2 పిల్లలే. అది వాళ్ళని ఎంచుకున్నారు. ఒకటి హర్షద్, ఆ పిల్లల పేరంటే నన్ను ఆ రోజు చంపాలని చూసుకున్నారు. వాళ్ళ ద్వారానే మళ్ళా నిన్న 26వ తేదీ ఎంక్వైరీ మామూలుగా జరుగుతున్న సమయంలో అక్కడ నిలబడుకుంటే హెచ్ఎం మేడం వచ్చేసి ఏమి
ఎందుకున్నావు ఈడ ఉండగాకు పో అది ఇది అని చెప్పేసి అని ఆమె మళ్ళీ నాతో గొడవ పడింది. ఇది ఆఫీస్ రూమ్ దగ్గరని. మేడం సార్ వాళ్ళు ఉండమంటే నేను ఇక్కడ ఉన్నాను, సార్ వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉన్నాను అని అంటే ఆయన ఇంకా ఏదేదో మాట్లాడబోతా అంటే నేను వీడియో పట్టుకున్నాను సేపు కాసేపు గమ్మునుండి వీడియో తీసి అయిపోయిన తర్వాత వెంటనే పోయే గబ్బులంజ అని చెప్పి తిట్టేసింది. ఎదురుగా ఆఫీస్ రూమ్ లోనే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఆయన వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టినాను కదా, అర్జీ పెట్టినాను కదా, వచ్చేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అని దానికోసం అనేది జరుగుతాండ సమయంలో చూడండి సార్ మేడం వచ్చేసి పోయే గబ్బులంజా అని అంటాంది. నేనేమన్నా ఎవరితో తిరగడం ఏమైనా చూసిందా? దీనికోసమే కదా సార్ నేను చెప్పి పెట్టింది. అమ్మ సెక్సువల్ గా నన్ను ఎక్కడెక్కడ పట్టుకునింది ఏమి అన్ని కూడా నేను హరాస్ చేస్తుంది అనే కదా డిఓ గారిని కలెక్టర్ గారిని అందరినీ కలిసిండేది. ఇంకా నేనేం మాట్లాడమంటారు సార్, మీ ముందే కదా మాట్లాడింది అని చెప్పి డిఓ గారు, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ సార్ వాళ్ళకి చెప్పడం జరిగింది. జరుగుతానే విషయం అర్థం చేసుకున్నటువంటి సార్ వాళ్ళు ఇంకా ఎంక్వైరీ అయిపోయింది మేము డిఈఓ గారికి రిపోర్ట్ పంపిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినారు. కానీ వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడలేదని అంటే ఆ హర్షద్ వాళ్ళ అమ్మ ఒక 50 మందిని ఆడవాళ్ళని వేసుకొని వచ్చేసి మగపిల్లలందరినీ బయట పెట్టినారు. వాళ్ళు వచ్చేసి నా పాటికి నేను ఇక్కడికి వచ్చేసినంటే నా రూమ్కి వచ్చి నేను గేడేసేసుకున్నాను. ఎందుకంటే నా మీద సామూహికంగా దాడి చేయాలని చేసినారు. గతంలో 4 రోజులకు ముందు నేను ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఇంటికి పోయే సమయంలో ఎవరో తెలియదు పేరెంట్ అని చెప్పి నన్ను ఆపినారు. ఆపితే చెప్పినాను ఏమన్నా ఏమి అని అంటే నువ్వు ఉద్యోగం వదిలేసి ఇల్లు వాకులు వదిలేసి మీ ఆయన తీసుకుని ఊరు నుంచి పారిపోకపోయినావనంటే వాళ్ళు కనపడకుండా నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించినారు. బెదిరిస్తే అన్న ఇది జరిగిండేది అని చెప్పి వాళ్ళకి చెప్పినాను. ఆమె నన్ను సెక్సువల్ గా హెరాస్ చేస్తా ఉండది అని చెప్తానే ఏమో మాకు తెలియదు ఇది అని చెప్పి వెళ్లిపోయినారు. వాళ్ళు ఎవరో కూడా నాకైతే తెలియదు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను మా పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. సార్ ఈ మరగా చంపేస్తాదంట అని చెప్పేసని నువ్వేం భయపడగాకని కూడా మా డిఓ సార్ మాకు చెప్పడం జరిగింది. అది ఎలా అనేది నిన్న ఎంక్వైరీ జరిగేటప్పుడు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నేను లోపలికి వెళ్లి ఇంకా కిటికీలన్నీ వేసేసుకుని నేను నా కూతురు కూర్చోంటే పిల్లలు ఆ పేరెంట్స్ అంటే అందరూ కాదు సార్ వాళ్ళకి సంబంధించిన మనుషులు వాళ్ళు వచ్చేసి తలుపు కొట్టి రాళ్ళు ఇసిరేసి అంటే ఇంకా ఎంత దారుణంగా వాళ్ళు ఇది చేస్తున్నారు అని అంటే ఇంకా మళ్ళీ 100కి 3వ సారి 100కి డైల్ చేసి మళ్ళీ ఏఎస్పీ సార్కి సిఐ సార్కి అందరికీ కాల్ చేసి ఏం సార్ నేను ఇన్ని రోజుల నుంచి 24 రోజుల నుంచి నేను పోరాటం చేస్తా నా మీద నన్ను కొట్టడానికి చంపడానికి 2వ సారి కాదు 3వ సారి మళ్ళీ దాడులు చేస్తానా గాని ఏం సార్ చెప్పండి, లేదంటే చెప్పండి మీరు గనుక నన్ను ప్రాణాలతో కాపాడకపోతే వాళ్ళ వల్ల నేను చచ్చిపోయాకంటే నేను ఊరేసుకొని చచ్చిపోతాను. ఈ బతుకు నాకెందుకు సార్, నేను ఆమెకు లొంగాలనే ఉద్దేశంతో ఇంత అరాచకానికి ఉండారు వాళ్ళ ముగ్గురు. సుచరిత, నేను హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. దీని మీద మా పై అధికారులకు కంప్లైంట్ ఆమె ఇచ్చింది. వాళ్ళు విచారణ కూడా రాబోతున్నారు. విచారణలో మీకు పూర్తి నిజాలు తెలుస్తాయి. అంతవరకు కొద్దిగా వేచి ఉండాలని నేను మనవి చేసుకుంటున్నా. ఒకటైతే నేను చెప్పగలను, ఆమె చెప్పినవన్నీ అవాస్తవాలు. ఆమె ఇంకా చాలా తప్పిదాలు చేసి ఉన్నారు డ్యూటీ సమయంలో. అవన్నీ విచారణ సమయంలో పై అధికారులకు తెలియచేయాలి. ఇప్పుడు మీకు చూసిన మనిషికి మీకేం కనపడదు. అప్పుడు దించుతా